అందరి గురువైన బ్రహ్మర్షి పితామహుని ఆత్మ ప్రణామ. కళల ద్వారా మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తుంది వంశీకిరణ్ మాస్టర్కి నా ఆత్మ ప్రణామం. ఈ అవకాశం ఇచ్చిన మాన్సా మేడం నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మాస్టర్స్ థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే చైతన్య శక్తి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మనలో చైతన్యం, ఈ చైతన్య శక్తి ఏంటి అని అంటే ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యాన్ని మనం ఎలా, మనలో ఉన్న చైతన్యాన్ని మనం ఎలా వృద్ధి చెందుకోవాలి, మనం ఎలా ఎదగాలి అని అన్న దాని గురించి ఇలా ఈరోజు తెలుసుకున్నాం మాస్టర్స్. ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యం ఎక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మనం అందరం ఎలా భగవంతుడు అంటే ఒక పూర్ణాత్మ, ఒక బ్రహ్మ నుంచి మనం వచ్చాం. బ్రహ్మ మనం సృష్టించాడు, భగవంతుడు ఒక పూర్ణాత్మను సృష్టిస్తే ఆ పూర్ణాత్మ అంటే పూర్ణాత్మ అయినా భగవంతుడైనా బ్రహ్మ అయినా ఒకటి. వాటి నుంచి సృష్టించిన అంశాత్మలు మనం అనమాట. అయితే ఎప్పుడైతే పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మ సృష్టిస్తుందో ఆ అంశాత్మ భూమికి మానవుడిగా జీవం తీసుకుంటుంది. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు పూర్ణాత్మ అంటే ఒక దివ్య స్వరూపం అందులో ఆ ఒక దివ్య శక్తి అనేది ఉంటుంది. భగవంతులో ఎంతో గొప్ప శక్తి అనేది ఉంటుంది. ఆ భగవంతుల్లో ఎంతో గొప్ప శక్తి ఉన్నప్పుడు ఆ భగవంతుడి నుంచి సృష్టించిన మనం అంటే మనం కూడా భగవంతుడి నుంచి వచ్చాం కదా. మనం భగవంతుడి నుంచి వచ్చినప్పుడు భగవంతులో ఏ చైతన్యం అయితే ఉంటుందో, ఏ శక్తి అయితే ఉంటుందో మనలో కూడా అదే శక్తి ఉంటుంది అనమాట. ఆ శక్తిని మనం అన్నది ఆ చూసుకోవాలి, మన శక్తిని మనం పెంపొందించుకోవాలి. మనలో ఆ శక్తి ఉంది అని అన్నది మనం గుర్తించుకోవాలన్నమాట. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఒక అమ్మ ఉంటది. ఒక అమ్మ ఉంటే ఆ అమ్మ ఒక పాపకి జన్మనిచ్చినప్పుడు ఆ అమ్మలో ఏ ఆర్గన్స్ అయితే ఎలా ఉంటాయో అదే బిడ్డలో కూడా అదే ఆర్గన్స్ ఉంటాయి కదా. అదే విధంగా మనకు పూర్ణాత్మలో ఏ చైతన్యం అయితే ఉంటుందో అదే చైతన్యం కూడా మనలో ఉంటుంది. అంటే ఇప్పుడు పూర్ణాత్మలో ఎంత ఎక్కువ చైతన్యం ఉంటుందా మనలో కూడా అంతే ఎక్కువ చైతన్యం ఉంటుందా అంటే అలా ఉండదు. ఎలా అంటే ఇప్పుడు పూర్ణాత్మలో ఎక్కువ చైతన్యం ఉంటుంది. ఇప్పుడు ఒక తల్లికి బిడ్డ పుట్టిందనుకో, పుట్టగానే పిల్ల పాపలో పెద్ద పెద్ద ఎలా అన్ని పెద్ద వాళ్ళకు ఉన్నట్టు చిన్న పిల్లలకు ఉంటాయా అంటే ఉండవు. ఏంటి ఇప్పుడు మనం వెంట్రుకలు తీసుకోవాల్సిన, గర్భసంచి చూసినా, పండ్లు చూసినా ఇప్పుడు మన పెద్దవాళ్ళకి ఎలా ఉన్నాయో పుట్టిన పాపకు అలా ఉంటాయా అని అంటే అలా ఉండవు. అదే విధంగా పూర్ణాత్మలో ఎక్కువ శక్తి ఉంటుంది. జీవాత్మలో శక్తి అదే చైతన్య శక్తి ఉంటుంది, కానీ తక్కువగా ఉంటది. దాన్ని మనం వృద్ధి అన్నది చేసుకోవాలన్నమాట. అలా వృద్ధి చేసుకుంటూ మనం కూడా పూర్ణాత్మ అంత ఎదగటమే పూర్ణాత్మ లక్ష్యం అనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు పూర్ణాత్మ, జీవాత్మ, అంశాత్మ, ఆత్మ ఈ మూడింటి గురించి క్లారిటీ అనమాట. ఏంటి పూర్ణాత్మ అంశాత్మలను విడుదల చేస్తుంది. ఆ అంశాత్మలను విడుదల చేసి ఆ అంశాత్మలో భూమి మీదకి ఒక జీవుడిగా ఒక భూమి మీదకి అన్నది పంపిస్తుంది. ఆ భూమి మీదకి పంపించి దానిలో ఉన్న శక్తిని విస్తరింప చేసుకుంటూ ఆ జీవుడు కూడా పూర్ణాత్మ అంత ఎదగాలి అని అన్నది పూర్ణాత్మ టార్గెట్ అనమాట. ఎప్పుడైతే మనం కూడా మన పిల్లలని మనంత ఎత్తుగా ఎదగాలని వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తామో అదే విధంగా మన పూర్ణాత్మ కూడా మనలో ఉన్న చైతన్యాన్ని వృద్ధి చెందుకోవడానికి మనల్ని ప్రోత్సహిస్తూ మన చైతన్యాన్ని మనం పెంచుకోవడానికి మనకి తోడ్పడుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి పూర్ణాత్మ అంటే పూర్ణాత్మ నుంచి చాలా అంశాత్మలు అన్నవి వస్తూ ఉంటాయి, చాలా వస్తాయి. కోట్లు మిలియన్లు చాలా అంశాత్మలు అన్నవి విడిపడుతూ ఉంటాయి అన్నమాట. అలా విడిపడిన అంశాత్మలన్నీ పూర్ణాత్మలు అవుతాయా అని అంటే అవన్నీ కూడా పూర్ణాత్మలు అవ్వవు అనమాట. కొన్ని మాత్రమే పూర్ణాత్మలు అవుతాయి. దీన్ని ఇంకా మనం క్లారిటీగా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక మామిడి చెట్టు లేకపోతే ఏదన్నా ఒక పూసిన పువ్వు అంతా కూడా కాయ అవుతుందా అంటే కాదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక మామిడి చెట్టుని తీసుకుంటే మామిడి చెట్టు పూత ఎలా వస్తుందంటే చాలా ఎక్కువగా చాలా పూత అన్నది పూస్తుంది. ఆ పూసిన పూత అంతా కాయ అవుతుందా అంటే లేదు. ఆ పూత దశలో సగం పూత అంటూ రాలిపోతుంది. అదే విధంగా పితే దశలో కాసింత అంతా రాలిపోతుంది. అదే విధంగా కాయ దశలోకి వచ్చాక కూడా కాసిని వేస్ట్ అన్నీ అయిపోతుంది. ఆఖరికి పక్వానికి వచ్చేది కొద్ది గొప్ప అంటే కొన్ని మాత్రమే పక్వానికి అన్నది వస్తుంది. అదే విధంగా పూర్ణాత్మ నుంచి వచ్చే అంశాత్మలన్నీ కూడా మళ్ళీ పూర్ణాత్మ స్థాయికి అంటూ చేరమనమాట. కొద్ది గొప్ప పూర్ణాత్మ స్థాయికి అన్నవి చేరుతాయి. అవి చేరే వాటిని ఈ పూర్ణాత్మ అన్నది
టార్గెట్ అన్నది పెట్టి ఎంకరేజ్ అన్నది చేస్తుంది అనమాట. వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని అన్నది పెంచడానికి తోడ్పడి అన్నది చేస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. అయితే ఈ పూర్ణాత్మ నుంచి కొన్ని అంశాత్మలు వెలువడుతున్నాయి అన్నాం కదా. ఆ అంశాత్మలన్నీ ఏంటి అనంటే మహాకారణ లోకంలో ఉంటాయి. ఇవన్నీ అంశాత్మల విలువైన అంశాత్మలన్నీ మహాకారణ లోకంలో ఉంటాయి. ఆ మహాకారణ లోకంలో ఏంటి అనంటే అవి అక్కడ ఏంటి అంటే వాటికి ఏ ఎదుగుదల అనేది ఉండదు. ఎదుగుదల అనేది ఉండకుండా అవి అక్కడ స్థిమితంగా ఉండిపోతాయన్నమాట. ఈ స్థిమితంగా ఉండకుండా ఎలా ఉన్నాయో అలా ఉండిపోతాయి. అలా ఉన్నప్పుడు ఏంటి అనంటే అవి కూడా మాలో ఉన్న చైతన్యాన్ని, మా అంతర్గతంలో ఉన్న చైతన్యాన్ని మేము ఎలాగైనా వృద్ధి చేసుకోవాలి. మేము ఎలాగైనా పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి. మేము పూర్ణాత్మ అంతా అవ్వాలి అనన్నట్టుగా ఒక జీవుడిని తీసుకొని భూమి మీదకొస్తాయన్నమాట. భూమి మీదకొచ్చి వాటిలో ఇప్పుడు మనం చెప్పుకున్నాంగా పూర్ణాత్మలో ఏదైతే ఉంటుందో, అంశాత్మలో కూడా అదే చైతన్యం ఉంటుందనుకున్నాంగా. వాటిలో ఉన్న చైతన్యాన్నన్నది విస్తరింపజేసుకోవడానికి పనిచేస్తాయన్నమాట. అదే మనం అన్నమాట. అదే మనం భూమి మీదకి జీవుడుగా ఒక జీవుడిని తీసుకొని మనం భూమి మీదకన్నది వస్తాం. ఆ జీవుడిగా వచ్చిన మనం ఏంటి అనంటే ఇక్కడ జీవుడిగా ఉండి మనం ఎలా ఈ పంచేంద్రియాలతోటైతేంది, ప్రకృతితోటైతేంది, మన ఇంద్రియాలతోటైతేంది కనెక్ట్ అయ్యి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా ఇలా కనెక్ట్ అయ్యి మన అనుభవాలను తీసుకుంటూ మనం ఉంటామన్నమాట. ఆ విధంగా పూర్ణాత్మ అన్నది మనని ఎంకరేజ్ అన్నది చేస్తూ ఉంటది. మనకి ప్రోత్సహించడం అన్నది చేస్తూ ఉంటదన్నమాట. అయితే ఇక్కడ మనం మనలో ఉన్న చైతన్యాన్ని మనం ఇంకా ఎలా గుర్తించుకోవాలి అనంటే మనం ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాలి. ఇప్పుడు మన జీవుడిగా ఉన్నప్పుడు ఏంటి మనలో చైతన్యం ఉంటుంది. మన చైతన్యం భూమి మీద ఉన్నప్పుడు జీవుడిగా ఉన్నప్పుడు మనలో చైతన్యం ఉంటుంది. అదే చైతన్యం ఇప్పుడు మనం ఒకలా నిద్రపోతున్నాం అనుకోండి, లేకపోతే ఒక ధ్యానంలో డీప్‌లో ఉన్నాం అనుకోండి. ఒక డీప్‌లో ఉన్నప్పుడు మనకి ఏదో ధ్యానంలో ఏవో అనుభవాలొస్తాయి. అవి మనకు గుర్తుంటాయి. అదే మనం నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు మనకు కలొస్తుంది. ఆ కల కూడా మనకి గుర్తుంటుంది. ఎందుకలా గుర్తుంటుంది? ఇప్పుడు మనం కళ్ళు తెరిచిన వస్తువు చూసామనుకోండి, కళ్ళు తెరిచి చూసిన వస్తువు మనకు ఆటోమేటిక్‌గా మనకదన్నది గుర్తుంటుంది. కానీ ఇక్కడ మనం ధ్యానంలో కూర్చున్నా గాని, నిద్రపోయినా గాని మనం కళ్ళు మూసుకొని ఉంటున్నాం. మనం కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు మనకు అక్కడ జరిగిన సంఘటనలు ఎలా గుర్తుంటున్నాయి? ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు మనం కళ్ళు తెరిచి చూసిన వస్తువు గుర్తుందనంటే ఓకే. ఆడ కళ్ళు మూసుకొని ఉంటున్నాం. కానీ అక్కడ జరిగే సిట్యుయేషన్ అయితే ఏంది ఏదైనా మనకు పర్టిక్యులర్‌గా గుర్తుంటుంది. ఎందుకలా గుర్తుంటుందనంటే అక్కడ మన చైతన్యం అన్నది చూస్తూ ఉంటుంది. ఇక్కడ జీవుడిగా ఉన్నప్పుడు ఈ చైతన్యం జీవాత్మకి ఈ చైతన్యం. అక్కడ ఉన్న ఆత్మకి ఆ చైతన్యం అన్నది కళ్ళు తెరిచినా గాని ఆ చైతన్యం అన్నది చూస్తూ ఉంటది గాబట్టి మనకన్నది అది గుర్తు అన్నది ఉంటుందన్నమాట. మన చైతన్యం అక్కడ పనిచేస్తుంది అన్నట్టుగా మనకి గుర్తుంచుకోవాలి. ఇక్కడున్న జీవుడికి కళ్ళు అవసరం. అక్కడున్న చైతన్యానికి కళ్ళన్నది అవసరం లేదనమాట. ఆ విధంగా మన చైతన్యం అన్నది మనం చేసేవన్నీ చూస్తూ ఉంటాయన్నమాట. అయితే మనం ఏంటి ఇప్పుడు జీవుడిగా తీసుకొని ఒక జీవాత్మని తీసుకొని మనం భూమి మీదకొచ్చాం. ఈ భూమి మీదకొచ్చి మనం ఏంటి అనేక కష్టాలు, అనేక బాధలు పడుకుంటూ మనం అనుభవాలు పొందుతూ ఉంటున్నాం. ఇప్పుడు ఒక శరీరాన్ని తీసుకొనొచ్చినాం. శరీరాన్ని తీసుకొనొచ్చినప్పుడు ఏంటి వచ్చేటప్పుడు మనలో చైతన్యం చాలా ఉంది అనన్నట్టుగా వచ్చింది. ఆ చైతన్యాన్ని అంతా మనం మర్చిపోయి ఈ భూమి మీదకి మనం ఎప్పుడైతే జన్మ తీసుకున్నామో ఆ జన్మ తీసుకున్నప్పుడు మనం ఈ కష్టాలు, ఈ బాధలు అనేకం పడుతూ అలానే ఉండిపోతుందనమాట. అలానే ఉంటూ ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు ఏంటి మనకి పూర్ణాత్మ అన్నది మనకి ఎదగటానికి అన్నది సహకరిస్తుందనమాట. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటేంటి ఇప్పుడు మన పూర్ణాత్మ నుంచి మనకి ఇవి అంశాత్మలు, జీవాత్మలు విడివడినాయి గదా! ఇవన్నీ ఒక్క రోజులోనే పూర్ణాత్మ స్టేజ్‌కి చేరుతాయా అననంటే, ఒక్క రోజులో పూర్ణాత్మ స్టేజ్‌కి చేరవు. ఎలా అనంటే ఇప్పుడు పుట్టిన పాప ఎంటనే మళ్ళీ మనంత పెద్దగా అవుతుందా అననంటే లేదు. దానికేంటి అనంటే టైం పడుతుంది. ఇక్కడ గూడా పూర్ణాత్మ నుంచి విడుదలైన అంశాత్మలు మళ్ళీ పూర్ణాత్మ స్టేజ్‌కి చేరాలి అననంటే చాలా టైం పడుతుంది. దీన్నే మనం ఏమంటామనంటే జన్మరాహిత్యం అనని కూడా అంటామనమాట. జన్మరాహిత్యం అననంటే మళ్ళీ మళ్ళీ పూర్ణాత్మగా కావడాన్ని జన్మరాహిత్యం అనేది అనొచ్చనమాట. అయితే ఏంటి ఇక్కడ మన జీవాత్మలో ఏంటి పూర్ణాత్మ అవ్వాలనన్న టార్గెట్. ఆ పూర్ణాత్మలో ఏ చైతన్య శక్తి అయితే ఉందో
దానిని మనం గుర్తించడం అనేది మనలో చైతన్య శక్తి అనేది ఉంటుంది. దానిని మనం వృధా చేయకుండా మనలో ఉన్న చైతన్య శక్తిని అన్నది మనం వృద్ధి అన్నది చేసుకోవాలన్నమాట. ఎలా అనంటే ఇప్పుడు మనం ఒక పాప ఉంది. ఒక పాప ఉంటే ఆ పాపని ఇప్పుడు మనం ఒక పెద్ద అయినంక మనం తనని ఇట్లా ఈ జాగ్రత్తలో ఉండు, ఇలా నువ్వు చిన్న పిల్లవు గాదు, ఇలా చెయ్యి అనని ఎలా అయితే మనం ప్రోత్సహించి ఎలా చేస్తామో మన పూర్ణాత్మ గూడా మనల్ని అలా చేస్తుందనమాట. మన పూర్ణాత్మ మనని గైడ్ చేస్తుందనమాట. అయితే ఇప్పుడు మన పూర్ణాత్మలో మనకి ఏంటి ఆహ్, చైతన్య శక్తులున్నాయని తెలుసుకున్నాం కదా! ఆ చైతన్య శక్తులు ఏంటి అనంటే 24 చైతన్య శక్తులనేవి మన పూర్ణాత్మలో ఉంటాయి. ఆ చైతన్య శక్తులు ఏంటి మనకి గాయత్రి మంత్రంలో గూడా ఈ పూర్ణాత్మలో మనలో ఉన్న చైతన్య శక్తుల గురించి మనకి గాయత్రి మంత్రంలో చాలా క్లారిటీగా ఇస్తారనమాట. ఆ చా గా గాయత్రి మంత్రంలో మనకున్న చైతన్య శక్తులన్నవి గాయత్రి మంత్రంలో చెప్పబడ్డాయి. అయితే ఈ చైతన్య శక్తులు మా ఒకరిలో ఎక్కువ, ఒకరిలో తక్కువ అంటూ ఉండవు. అందరిలో గూడా ఈ చైతన్యం అనేది ఎలా ఉంటది, అందరిలో సమానంగా ఉంటది. కొంచెం మంది ఆ చైతన్యాన్ని గుర్తించి ఎక్కువ స్థాయికెళ్తారు. కొంచెం మంది ఆ చైతన్యాన్ని గుర్తించక తక్కువ స్థాయికుంటారు. కానీ వీళ్ళకి ఎక్కువ, వీళ్ళకి తక్కువ అనేది ఉండదనమాట. ఇప్పుడు మనం చాలా వరకు చూసుకుంటే కొంచెం మంది క్లాసులు బాగా చెప్తారు. కొంచెం మంది క్లాసులు బాగా చెప్పలేరు. ఎందుకు అననంటే వాళ్ళలో గూడా ఆ చైతన్యం అనేది ఉన్నది. కానీ వాళ్ళు దాన్ని వృద్ధి చెందుకోవటం వల్ల కొంచెం ఎక్కువగా నాలెడ్జ్ తోటి చెప్పగలుగుతుర్రు. కొంచెం తక్కువున్నోళ్ళు అలా చెప్పుతారు గానీ, వాళ్ళకెక్కువ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకెక్కువ చైతన్యం ఉంది అనన్నట్టు కాదనమాట. మనకు తక్కువ అలా కాకుండా అందరికి గూడా ఈ చైతన్యం అనేది ఒకే విధంగా ఉంటది. ఆ విధానాన్ని మనలో ఉన్న చైతన్యాన్నన్నది మనం వృద్ధి చేసుకోవాలనమాట. అయితే ఈ విధంగా ఎలా అంటేనంటే మన పూర్ణాత్మలో ఉన్నప్పుడు చైతన్యం ఎక్కువుంటది. అదే విధంగా మనం తక్కువ అంశాత్మలో అంశాత్మలో ఉన్నప్పుడు మన ఆహ్, ఆర్గన్స్ అన్నవి ఎలా తక్కువగా ఉంటాయి, చిన్న పాపకి ఎలాగైతే తక్కువగా ఉంటాయో, ఆ విధంగా మన పూర్ణాత్మలో ఉన్నప్పుడు ఎక్కువ చైతన్యం, అదే అంశాత్మగా ఉన్నప్పుడు తక్కువ చైతన్యం అన్నది ఉంటదనమాట. అయితే ఇక్కడ మన జీవుడిలో 24 శక్తులతోటి, దివ్య శక్తులతోటి మన చైతన్యం ఉంటుందని చెప్పుకున్నాం గదా! అందులో మనం ఒక 6 శక్తుల గురించి చెప్పుకుందాం. 6 శక్తులు ఏంటి అననంటే ఒకటి సాఫల్యతా శక్తి. ఇంకోటి పరాక్రమ శక్తి. 3 పాలనా శక్తి. 4 కళ్యాణ శక్తి. 5 యోగ శక్తి. 6 ప్రేమ శక్తి. అయితే ఈ 6 శక్తులు గూడా అంటే 24 శక్తులున్నాయి. కానీ ఈ 6 మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఇంపార్టెంట్ అయిన 6 శక్తులు ఎప్పుడైతే మనలో ఉన్నాయి, మనలో ఉన్న శక్తులని మనం ఎప్పుడు కూడా గుర్తించి వాటిని వృద్ధి చెందుకోవాలన్నమాట. ఎలా అననంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనలో ఈ శక్తి ఉందని అనుకుంటున్నాం గదా! ఎలా అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఒక పొలంలో విత్తనాలు ఆల్రెడీ వేసి ఉన్నాయి. ఆ విత్తనాలు ఉన్న విత్తనాలని మనం ఏంటి వాటికి సకాలంలో నీళ్లు పెట్టుకుంటూ, సకాలంలో ఎరువేసుకుంటూ, వాటికి అడ్డు వచ్చిన కలుపు మొక్కల్ని తీసుకుంటూ, అన్నీ తీసేసుకుంటూ ఉన్నప్పుడే మనకు పూర్తి పంటయితే ఎప్పుడొస్తుందో, అదే విధంగా మన మనలో గూడా ఆటోమేటిక్‌గా ఈ చైతన్యం అనేది ఉంది. ఈ చైతన్య శక్తి అనేది మనలో ఉంది. ఈ చైతన్య శక్తికి మనం ఎలాంటి అడ్డంకులు పెట్టకుండా, ఎలాంటి ఆహ్ నష్టాలు చేయకుండా, ఎలాంటి ఇవి చేయకుండా, మనం మనలో ఉన్న చైతన్యాన్ని మనం ఈ సాధన ద్వారా, ఈ జ్ఞానాన్ని ద్వారా మన ఈ చైతన్య శక్తినన్నది మనం పెంచుకోవాలనమాట. ఎలా ఎప్పుడు గూడా మన చైతన్య శక్తినన్నది మనం అన్నది నాశనం అన్నది చేసుకోకూడదనమాట. అయితే ఏంటి అననంటే, ఈ శక్తులని మనమే పెంచుకోవాలి. ఎవరు మనకి ఈ శక్తులన్నది పెంచలేం. మనలో ఉన్న శక్తులని మనమే అన్నది పెంచుకోవాలనమాట. అయితే ఫస్టు ఏంటి సాఫల్యతా శక్తి. ఈ సాఫల్యతా శక్తి అననంటే, మనం ఏ పనైనా మొదలుపెట్టినా కానీ, దాన్ని విజయవంతంగా సాధించగలను అనే ధైర్యం అనే ధైర్యం, కృషి, పట్టుదల మనలో ఉండదాన్ని సాఫల్యతా శక్తి అంటారనమాట. మనం ఏ పనైనా చేయగలను, విజయం సాధించగలను, నేను పట్టుదలతో కృషి చెయ్యగలను అననేది చెప్పేదే సాఫల్యతా శక్తి. ఈ సాఫల్యతా శక్తి ఏంటి అనంటే ప్రతి ఒక్కరిలో గూడా ఈ సాఫల్యతా శక్తి అనేది ఉంటదనమాట. కానీ దీనికి మనకు మనమే అడ్డంకులేసుకుంటాం. ఎలా అననంటే చూడండి, మనం ఏదైనా ఒకటి నేను ఈ పని చెయ్యాలి అని అనుకున్నాననుకోండి, అనుకోంగానే మన నోరేంటి, వామ్మో! నేను చేయగలుగుతానా? ఈ పని నేను చేయలేస్తానా? అనన్నట్టుగా మనకు మనమే అడ్డంకేసుకుంటాం. నేను చేయలేనేమో అన్నట్టుగా మనకి
ఫస్ట్ అదే వికల్పం అన్నది కలిగిస్తుంది అనమాట. అంటే మన నోరే మనకి అడ్డంకి అయిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా మనం అలా అనకూడదు. మన నెగెటివ్ అన్నది మనం మాట్లాడుకోకూడదు. ఏ పని మొదలు పెట్టినా గానీ ఫస్ట్ మనం వికల్పం పెట్టుకుంటాం అనమాట. ఈ పని చేయలేస్తానా? ఈ పని చేయలేవనా? అని అన్నట్టుగా మనకు మనమే అడ్డంకి అన్నది పెట్టుకుంటాం. ఫస్ట్ నెగెటివ్ గానే ఆలోచిస్తాం. మనం ఈ సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఏంటి అనంటే ఒక ఏదన్నా ఒక పని చేయటానికి పోతున్నాం. ఒక పని చేయటానికి అంటే ఒక సపోజ్ ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాం. ఒక ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? ఆ ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఆహా! ఫస్ట్ మన థాట్ పాజిటివ్ ఉంటది. నేను కట్టాలి అనన్న పాజిటివ్ థాటే ఉంటది. పాజిటివ్ థాట్ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఎలా అనుకుంటాం? వామ్మో! నేను కట్టలేస్తానో, కట్టలేవనో. నాకు ఆ బ్యాంక్ లోన్ వస్తదో రాదో అన్నట్టుగా మనకు మనమే నెగెటివ్ అన్నది పెడతామనమాట. ఎప్పుడు గూడా అలాంటి అడ్డంకులన్నది మనం పెట్టకూడదు. మనం ఎప్పుడు గూడా పాజిటివ్‌లనే ఉండాలి. మనం చేసే పని నేను ఎందుకు అనంటే ఆల్రెడీ మనలో ఆ శక్తి ఉంది. మనం దాన్ని సాధించగల అన్న శక్తి మనలో ఉంది. మనలో ఉన్న శక్తినికి మనమే వికల్పం పెట్టుకుంటున్నాం. మనమే ఆటంకం అన్నది పెట్టుకుంటున్నాం అన్నమాట. ఎప్పుడు గూడా ఆ వికల్పం అన్నది మనం పెట్టకూడదు. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ వికల్పాలు పెట్టకుంటూ ఉంటాయో, మనలో ఉన్న బుద్ధి జ్ఞానం అన్నది వస్తుంది. సాఫల్యత శక్తిని సాధించడం వల్ల మనకేమొస్తుందంటే, బుద్ధి జ్ఞానం వస్తుంది. దీనిని మనం ఏంటి ఆహ్, యాం ఈ సాఫల్యత శక్తి వల్ల మనకి ఇప్పుడు నష్టం జరిగిందనుకోండి, ఈ నష్టాలు జరగటం వల్ల మనం ఏంటి ఎదుటి వాళ్ళ మీద అంటాం. ఎదుటి వారి మీద చాలా వరకి ఇప్పుడు మనకేదన్నా పని కాలేదనుకోండి, ఆ పని కాలేనప్పుడు మన ఎదుటి వారి మీద నెట్టేస్తాం. ఎదుటి వారి మీద ఆహ్, ఫలానా వాళ్ళు ఇలా పెట్టారు గాబట్టే, అపశకునం మాట్లాడారు గాబట్టే నాకిది కాలేదు. లేపోతే వాళ్ళు అడ్డంకి పెట్టారు గాబట్టే నాకు ఈ పని కాలేదు అన్నట్టు మనం ఎదుటి వారి మీదనే మనం అలా అంటాం. కానీ ఎప్పుడు గూడా ఆహ్, ఆహ్, విఫల్కానికి ఎదుటివారు కారణం కాదు. మన వికల్పానికి మనమే కారణమైతది. అదన్నది మనం చెక్ చేసుకోవాలనమాట. మళ్ళీ ఇంకొకటేంటి అననంటే ఆహ్, ఇప్పుడు సపోజు మన పిల్లలైనా, హస్బెండ్ అయినా ఎవరైనా బయటికెళ్తున్నారనుకోండి. బయటికెళ్ళినప్పుడు గూడా మనం ఎలా ఆలోచిస్తాం? మా బాబు బయటికెళ్ళాడు గదా! డ్రైవింగ్ చేస్తుండు. కరెక్ట్‌గా వస్తాడో లేదో? ఆటోమేటిక్‌గా వాడు రాగలడు. రాగలడు గానీ మనమేంటి మనకై మనమే నెగెటివ్ పెట్టేస్తాం. అదే విధంగా ఏ విషయంలో ప్రతి చిన్న విషయంలో కూడా ముందు ఆహ్, పాజిటివ్ కంటే నెగెటివ్ ఆలోచనే మనం ముందు పెడతాం. కానీ ఎప్పుడు కూడా మనం అలా అన్నది పెట్టకూడదనమాట. ఆ నెగెటివ్ అన్నది మనం పెట్టకూడదు. మనకి ఆల్రెడీ అది సాధించే శక్తి అన్నది ఉన్నది. సాధించే శక్తి ఉంది గానీ, ఆ సాధించకుండా మనకై మనమే వాటిని వికల్పాలన్నది పెడుతున్నాం. ఆ వికల్పాలు ఎలా మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన చుట్టూ ఉన్న బంధువులు, మన స్నేహితులు వీళ్ళ ద్వారాగా మనకి అది అన్నది చాలా వరకు అలా వస్తుంది. వాటినన్నిటిని మనం ఆహ్, తప్పుకోవాలనమాట. అలా కాకుండా మనకి మనం ఇది సాధించగలను అనన్నట్టుగా మనం చేసుకోవాలనమాట. ఎప్పుడైనా గాని మనం అలా చేయాలంటే మనలో ఉన్న వికల్పాలని మనం సున్నా చేసుకోవాలి. మనలో ఉన్న వికల్పాలను మనం సున్నా చేసుకున్నప్పుడే మన మన పని అన్నది సాధ్యపడుతుంది. అలా సాధ్యపడాలి అననంటే మనం ఏం చేయాలి అననంటే ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి. ఒక పని చేసినప్పుడు మనం వాటికి ఆటోమేటిక్‌గా వికల్పాలన్నవి పెడుతుంటాం. వికల్పాలు పెట్టినప్పుడు మనం ధ్యానంలో కూర్చొని అంటే ఇక్కడ ఏంటి మళ్ళీ చాలా వరకు మనకు తెలియకుండానే జరుగుతూ పోతుందనమాట. మనం ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఆలోచనలు ఎలా రాకుండా ఉండాలని అనుకుంటామో, మనం ఒక పాజిటివ్ విషయం అంటే ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటే, మనకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా వికల్పం అనేదొస్తుంది. కాబట్టి దానిని మనం తొలగించుకోవాలంటే, మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో, ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్‌ని అంటే మనకి నస్ నచ్చిన ఇష్ట దైవాన్ని ఇన్వైట్ చేసుకొని ఆహ్, నేను ఏ నాకు జరగబోయే పనికి ఏ వికల్పాలైతే నేను పెట్టానో, ఆ వికల్పాలన్నీ వికల్పమవుగాక అనని మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకొని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆ వికల్పాలన్నవి తొలగిపోతాయన్నమాట. మన ఇష్టదైవాన్ని పిలుచుకొని మనం అలా అన్నది చేసుకోవాలన్నమాట. ఏంది అనంటే ఇక్కడ మనకి మనమే వికల్పాలన్నది పెట్టుకుంటాం. ఎవ్వరు కూడా వికల్పాలన్నది పెట్టరు. మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద నెట్టేస్తాం అన్నమాట. ఎదుటివారు అలా చేయటం వల్ల అలా అయింది. వాళ్ళు అలా అన్నారు గాబట్టి అన్నట్టు అంటాం. మళ్ళీ ఇంకొకటేంటి మనం ఎప్పుడైనా బయటికెళ్తున్నాం అనుకో ఆటోమేటిక్‌గా మనం
తెలియకుండానే నెగెటివ్ పెట్టుకుంటాం. ఎదురు ఎవరన్నా వచ్చారనుకో, పలాని వాళ్ళు ఎదురొచ్చారు గాబట్టే నాకు ఈ రోజు ఈ కార్యం కాలేదు అన్నట్టుగా మనం వికల్పం అన్నది పెడతామనమాట. ఎప్పుడు కూడా అలా అన్నది ఎదుటి వారి మీదన్నది మనం నెట్టొద్దు. మనకి ఇయాల ఈ కార్యం కాలేదు, దీనికి వికల్పం జరిగింది అననంటే మనకి మనం చెక్ జేసుకోవాలనమాట. మనకి మనం చెక్ జేసుకొని, ఆహా! నేను తెలియకుండా ఎక్కడనో వికల్పం అన్నది పెట్టాను. పెట్టాను కాబట్టే ఇది కావడం లేదు అన్నట్టుగా మనల్ని మనం చెక్ చేసుకొని మనం ఎప్పుడైతే అలా చేసుకుంటామో ఆటోమేటిక్‌గా మనకి సంకల్పం అన్నది నెరవేరుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఈ వికల్పాలు పెట్టకుండా ఉంటామా అననంటే ఉండలేము. ఎందుకు అలా అననంటే మనం ఇప్పుడు ఏమైనా మిషన్‌లం గాదు గదండీ! మనం మనుషులమే గదా! కాబట్టి మనం మనుషులం గాబట్టి ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మనమన్నది మన మనసన్నది పనిజేస్తుంది. మన మనసన్నది పనిజేసి మనం ఆటోమేటిక్‌గా మనం ఈ వికల్పాలన్నవి పెడుతూ ఉంటామనమాట. ఎప్పుడు గూడా వాటిని ఈ విధంగా అయితే మనం డిజాల్వ్ జేసుకోవచ్చు. మనం ఆలోచన మన మనసు ఆలోచించకుండా అయితే ఉండదు గదా! ఆలోచించకుండా ఉండకుండా ఉన్నప్పుడు మిషన్‌లకి అట్లాంటి వాటికైతే ఇది ఆహా! ఇంగ ఇక్కడ పెట్టొద్దు అననంటే పెట్టుకుంటుంటాం. మన ఆలోచనలు మన మనసు పనిజేస్తుంది గాబట్టి మనకు వికల్పం అన్నది జరుగుతుంది. ఆ వికల్పాలను మనం తొలగించాలనంటే మనం ఈ ధ్యానంలో కూర్చొని ఇలా చెప్పుకుంటే మనకి అది అన్నది నెరవేరుతుందనమాట. మనం ఒక నెగెటివ్ ఆలోచన పెట్టానంటే దానికి భగవంతుడిని సాక్షిగా చెప్పుకొని మనం దాన్నన్నది చేయాలి. ఇక్కడ అలా చేయటం వల్ల మనం ఎప్పుడైతే ఆహ్, సంకల్పం సాఫల్యత చెందాలి అననంటే సాఫల్యత చెందినప్పుడు ఏమొస్తుంది మనకి బుద్ధి, జ్ఞానం అన్నది వస్తుంది. బుద్ధి, జ్ఞానం వచ్చినప్పుడు ఇప్పుడు ఒకసారి మనకి తప్పు జరిగిందనుకోండి. ఒక చెడు ఆలోచన పెట్టడం వల్ల మనకొక తప్పు జరిగిందనుకోండి. ఆ తప్పు జరిగినప్పుడు మళ్ళీ మనం ఇంకోసారి ఆ తప్పు చేస్తామా అననంటే చెయ్యం. దానివల్ల ఏంటి అనంటే మనకు ఒక బుద్ధి, జ్ఞానం, అనుభవం అన్నది వస్తుందనమాట. ఇది సాఫల్యతాశక్తి. ఇంకొకటి ఏంటి అనంటే పరాక్రమణ శక్తి. పరాక్రమ శక్తి అనంటే భయపడకుండా, ధైర్యంగా, తెలివితో ఉండడాన్ని పరాక్రమణ శక్తి అనంటామనమాట. ఏ విషయంలో గూడా మనం భయపడొద్దు. తెలివితోటి, నైపుణ్యంతోటి ఉండటం. అంటే ఈ శక్తులు గూడా మనలో ఉంటాయన్నమాట. ఈ ప్రతి ఒక్కరిలో గూడా ఈ శక్తి అనేది ఉంటదన్నమాట. అయితే మనం ఇప్పుడు చాలా వరకి ఆహ్ భూమి మీద అత్యంత పిరికిది ఎవరు అననంటే మనం ఏం చెప్తాం? పిల్లి అన్నట్టు జెప్తాం. పిల్లి పిరికిదా? కాదు. ఎలా అంటే చూడండి, పిల్లికి మనం వెంట పడ్డామనుకోండి, అది ఆటోమేటిక్‌గా ఉరుకుతూనే ఉంటది. ఉరికి ఏదో ఒక రూమ్‌లోకి పోయి మనం తలుపు పెట్టి దాన్ని కొట్టాలి అనుకున్నప్పుడు, అది మన మీద ఎగబడుతుంది. అననంటే దానికి ధైర్యం లేదా? ఎందుకు లే ఎందుకు అలా చేసింది అననంటే, అది దాని నైపుణ్యత అంటే ఎక్కడ ఏది చేయాలో అది చేయాలి. ఇప్పుడు హ్మ్. ఏ ఏ దాని ఎంట పడంగానే మనకి అయితే అది మన మీద తిరగబడలేదు గదా! అది ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిందనమాట. ఎక్కడ ఉండాలో అలా ఉందనమాట. కాబట్టి పిల్లి పిరికి పందా దానికి దానికి తెలివి లేదా అనంటే దానికుంటుంది. అదే విధంగా మన విషయంలో గూడా మనకు గూడా ప్రతి ఒక్కరికి గూడా తెలివనేది ఉంటది. మనం చాలా వరకు నేను తెలివి తక్కువోళ్ళని, నాకేం తెలియలేదు, నేను భయస్తుడిని అన్నట్టుగా అనుకుంటాం. కానీ ఎవరు తెలివి తక్కువ వాళ్ళు గారు. అందరికీ తెలివనేది ఉంటది. అది మన సిట్యుయేషన్‌ని బట్టి అదన్నది బయటకొస్తుందనమాట. కొంచెం మంది చూడండి ఎలా ఉంటారంటే ఆహ్, ఎక్కడ మాట్లాడాలనో అక్కడ మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడకుండా ఉండాలో అట్లా ఉన్నంత మాత్రాన వాళ్ళకి మాటలు రావా? వాళ్ళు మాట్లాడటం లేదా అననంటే అది కాదు. వాళ్ళకి ఉంటది. కానీ ఆ సిట్యుయేషన్ తగ్గట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంచెం మందిని చూసుకుంటే ఎలా ఉంటారనంటే అక్కడ వాళ్ళకి నోరుందిగా అన్నట్టుగా అది సిట్యుయేషన్ చూడరు, టాపిక్ చూడరు. టాపిక్ చూడకుండా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారనమాట. అలా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళా? వాళ్ళు తెలివి కల్లోళ్ళా అననంటే అట్లా గాదనమాట. ఎక్కడ ఏది మాట్లాడాలో అక్కడ అది మాట్లాడాలన్నమాట. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలన్నమాట. అయితే ఇక్కడ మాట్లాడకుండా ఉండంత మాత్రాన చేతకాని వారుగా అన్నట్టుగా మనం తీసుకోవద్దనమాట. అలా చాలా వరకు అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు వాదన చేశారు గదా! వాదన చేసినప్పుడు నేను వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు గదా! అలా సమాధానం ఇవ్వనప్పుడు ఆ ఎదుటి వాళ్ళు నన్ను చేతకాని వాళ్ళలాగా తీసుకుంటారు గదా! అన్నట్టుగా అనుకుంటాం. అలా కొన్నెన్ని విషయాలలో ఏంటి అననంటే మనం కొంచెం మంది మాట్లాడరనమాట. అవతల వాళ్ళు వాగుతున్నారుగా ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటున్నాం చాలా వరకి.
ఏదన్నా పంచాయతీ పెట్టుకున్నారనుకో, మనం ఈ జ్ఞానంలోకి వచ్చాక ఎదురు మళ్ళీ మాట్లాడుతున్నామా అనంటే మాట్లాడట్లేదు. అట్లా మాట్లాడకున్నంత మాత్రాన మనం చేతగాని వాళ్ళమా అనంటే అలా కాదనమాట. మనకి ఎక్కడ తగ్గాలో అక్కడ తెలుసు. మనమే పరాక్రమవంతులమనమాట. అది పరాక్రమవంతులమే తెలివనమాట. అలా ఉండాలనమాట. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్‌కి శంకరాచార్యులను తీసుకుందాం. శంకరాచార్యులు ఒకసారి ఒక ఊరు వెళ్తాడనమాట. ఆ ఊరు వెళ్ళినప్పుడంటే అక్కడ ఒక బాబు ఉంటాడట. ఆ బాబు చిన్నప్పటి నుంచి అసలు ఎవ్వరితోటి అసలు అంతగా మాట్లాడేవాడు కాదంట. పిలిసినా పలికేవాడు కాదనంట. పలికేవాడు కాకుండా శంకరాచార్యుల వారు అక్కడికెళ్ళినప్పుడు ఆ బాబుని పిలిపిస్తాడంట. ఆ బాబుని పిలిచి "నీ పేరేంటి?" అనననననంగానే అతనుండి "నేను శరీరాన్ని కాదు" అనంగానే మళ్ళీ "నీ పేరేంటనంటే" "నేను మనసును కాదు నేను శుద్ధ చైతన్యాన్ని" అన్నట్టు చెప్పాడనమాట. అయితే అందరూ ఆశ్చర్యపోయారంట. ఏంది ఈ బాబుకు మనం మాటలు రాలేదు గదా! అననుకున్నాం. ఈ బాబేంటి ఇలా మాట్లాడుతున్నాడు గదా! అనననంటే ఆ బాబునడిగితే అన్నాడటగా, "ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావంటే, ఇక్కడ ఈ జనాలతోటి, ఈ సమాజంతోటి మాట్లాడేదానికంటే నేను మౌనంగా ఉండడం ఉత్తమం" అనని అనుకున్నాడంట. అది పరాక్రమవంతుని లక్షణం అన్నమాట. ఆ బాబుకి మాటలొచ్చు. మాటలొచ్చినా గాని తను మాట్లాడకుంటా అలా ఉండిపోయాడన్నమాట. అయితే ఆ అబ్బాయి అలానా నేను చేతకాని వాడా అనంటే అలా కాదు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాడు కాబట్టి అది పరాక్రమవంతుని లక్షణం అన్నమాట. అయితే ఇక్కడ చాలా వరకి మాకు బలం ఉంది అనన్నట్టుగా ఉంటారు. అది గూడా కాదనమాట. మే మాటకి మాట సమాధానం చెప్పడం, వాదనకి వాదన దిగటం అది గూడా పరాక్రమవంతుని లక్షణం కాదనమాట. ఎక్కడ ఏ సిట్యుయేషన్‌లో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం పరాక్రమవంతుని లక్షణం అనమాట. మనం మన సమయాన్ని, మన శక్తినన్నది మనం వేస్ట్ అన్నది చేసుకోకూడదనమాట. ఇక్కడ మనం ఇంకొకళ్ళని కూడా పరాక్రమవంతులు ఎలా అంటే మన పిల్లల్ని గూడా తీసుకోవచ్చు. మన పిల్లల్ని చూడండి. చాలా వరకి ఎలా ఉంటారు, ఏదన్నా సిట్యుయేషన్ జరిగిందనుకోండి, వాళ్ళు మనకది చెప్పటానికి చాలా ప్రయత్నిస్తారు. చాలా ప్రయత్నించినప్పుడు మనం వాళ్ళ మాట ఇంటామనంటే లేదు. వాళ్ళు చెప్పడానికి చాలా వరకి మమ్మీ అది, మమ్మీ ఇది అనన్నట్టుగా మన వెంటనే అంటారు. కానీ మనం ఆ మాట వినటానికి మనం అస్సలు ప్రయత్నించం. అలా ప్రయత్నించినప్పుడు వాళ్ళు గమ్మున అయిపోతారనమాట. ఆటోమేటిక్‌గా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. వీళ్ళకి చెప్పినా వేస్టు అన్నట్టుగా వాళ్ళు గమ్మయిపోతారు. గమ్మయిపోవటం వల్ల ఏంటి అననంటే వాళ్ళకి తెలీదా అది అననంటే వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు గొప్ప పరాక్రమవంతులనమాట. ఎక్కడ వాళ్ళకి తగ్గాలో అక్కడ తగ్గారు గాబట్టి వాళ్ళు గొప్ప పరాక్రమవంతులు. అదే విధంగా మనం ఇంకొకళ్ళు ఏంటి అనంటే కృష్ణుడిని తెలుసుకోవచ్చు. కృష్ణుడు ఒకసారి యుద్ధ సమయంలో ఆహ్, ఎవరు జరాసంధుడు. జరాసంధుడు ఏంటి అనంటే వాళ్ళ యుద్ధం చేయడానికి వెంటపడుతూ ఉంటాడన్నమాట. వెంటపడినప్పుడు అర్జున్‌ని పారిపోదాం పదా అన్నట్టుగా కృష్ణుడు అంటాడు. కృష్ణుడు అన్నప్పుడు అర్జునుడు అంటాడు గదా! ఎందుకు కృష్ణ మన దగ్గర ఆహ్, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలున్నాయి, సైనికులున్నారు, అందరున్నారు గదా! మనం ఎందుకు పారిపోవాలి అనంటాడు. అంటే లేదు లేదు ఈ సిట్యుయేషన్‌లో మనం పారిపోవాలి పద అన్నట్టుగా కృష్ణుడు పారిపోతారనమాట. కృష్ణుడు, అర్జునుడు అలా పారిపోతుంటారనమాట. అలా పారిపోయేసరికి జరాసంధుడు వదిలిపెట్టకుండా తను వెంటాడి చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఏంటి అనంటే కృష్ణుడు అప్పుడు యుద్ధం చేస్తాడు. అంటే ఇక్కడ కృష్ణుడు ఆహ్, కావాలని కావాలని తను పోతాడు. ఎందుకు అలా పోతున్నాడంటే, తను వ్యూహరచన చేస్తాడనమాట. నేను ఇలా యుద్ధం నుంచి పారిపోతే నన్ను చేతగాని వాడు అనుకుంటారనన్నట్టు తను అలా ఆలోచించలేదు. ఆలోచించకుండా ఏం చేశాడాయననంటే, అతను ప్రజల రక్షణ కోసం సమయస్ఫూర్తితో వ్యూహరచన అన్నది చేశాడనమాట. ప్రజల రక్షణ కోసం తన అలా చేశాడు. అలా పారిపోవటం వల్ల మనకి ఏం చెప్పాడు అననంటే, ఇప్పుడు కత్తి పట్టి యుద్ధం చేసిన అందరూ వీరత్వం కాదు. కత్తి పట్టుకొని యుద్ధం చేయడం వీరత్వం కాదు. ప్రజల రక్షణ కోసం సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోవడం కూడా వ్యూహరచనే అన్నట్టుగా మనకక్కడ కృష్ణుడు చెప్తాడనమాట. ఇప్పుడు అక్కడ సిట్యుయేషన్ ఏంటి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగి కత్తి పట్టుకొని యుద్ధం చేసినంత మాత్రాన అందరం గొప్పవాళ్ళం గాదు. అలా కాకుండా దాన్ని తెలివితోటి తప్పించుకొని వ్యూహరచన చేసిన వాళ్ళు గూడా పరాక్రమవంతులన్నట్టుగా మనకి ఇక్కడ కృష్ణుడు చెప్తాడనమాట. కాబట్టి మనలో గూడా ఆ పరాక్రమ శక్తి అన్నది ఉన్నది. మనలో ఉన్న ఆహ్, మనలో గూడా పరాక్రమ శక్తి అన్నది. మనం మాట్లాడుకున్నంత మాత్రాన మనం చేతకాని వాళ్ళం గాదు. మన కింద పడ్డంత మాత్రాన మనం తలదించుకున్నట్టు కాదు. మనం
ఓడిపోయినంత మాత్రాన తలదించుకున్నట్టు కూడా కాదనమాట. కాబట్టి మనం ఇక్కడ ఎవరో ఏదో అనుకుంటారు, మమ్మల్ని చేతగాని వాళ్ళు అనుకుంటారు, మమ్మల్ని తక్కువగా అనుకుంటారు అనని మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదనమాట. మనం ఎక్కడ మనకి ఆ సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడు ఆ సమాధానం చెప్పాలి. మనకెక్కడ ఏది చేయాలనుకున్నప్పుడు అలా చేయాలి. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారనని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అలా అననంటే ఎదుటివాడు మనల్ని అంటున్నప్పుడు మనం వాడికి తిరిగి సమాధానం చెప్పుకుంటే మమ్మల్ని చేతకాని వాడు అనుకుంటారు అనని అనుకున్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం. ఎందుకు అలా అనంటే మనమేందో మనకు తెలుసు. మనమేదో నిరూపించుకోవాలంటే మనం భగవంతుడికి నిరూపించుకోవాలి. కానీ ఎవరికి మనం నిరూపించుకోవాల్సిన అవసరం అన్నది ఇక్కడ లేదనమాట. కాబట్టి మనలో ఉన్న శక్తులని మనం ఎప్పుడు గూడా దుర్వినియోగం అన్నది చేసుకోవద్దు. దుర్వినియోగం చేసుకోకుండా మనలో ఉన్న శక్తులను మనం ఎప్పుడైతే కాపాడుకుంటూ, మనలో ఉన్న చైతన్యాన్నన్నది మనం పెంచుకుంటూ వెళ్ళాలనమాట. అయితే దీనికి షిరిడి సాయిబాబా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి అననంటే భగవంతుని దర్బార్‌లో అందరూ తల ఎత్తుకొని ఉంటారు అనన్నట్టుగా మన షిరిడి సాయిబా చెప్తాడు. మళ్ళీ ఇంకొకటేంటంటే ప్రపంచంచే గౌరవ మర్యాదలు అందుకోవాలన్న ప్రవణలు వీడండి. మనం ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని పొగడాలే, మమ్మల్ని మెప్పించుకోవాలి అన్న భ్రమనన్నది వీడవాలే. మనం ఎవ్వరితోటి గౌరవ మర్యాదలు పొందాల్సిన అవసరం లేదు. మనకి ఏ శక్తి ఉందో, ఏ చైతన్యం ఉందో మనకు తెలుసు. కాబట్టి మనం ఎవరితోటి మనం ఆహ్, ఈ గౌరవ మర్యాదలు పొందాల్సిన అవసరం లేదు. కాబట్టి మనలో ఉన్న చైతన్య శక్తిని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో ఆటోమేటిక్‌గా మనం పూర్ణాత్మ స్థాయికన్నది చేరుతాం. అయితే ఇందులో ఇప్పుడు మనం 2 పాయింట్లే తెలుసుకున్నాం మాస్టర్స్. ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ 4 పాయింట్స్ గురించి మనకి రోహిణి మేడం గారు వివరిస్తారు. కాబట్టి తెలుసుకుందాం మాస్టర్స్. వెల్కమ్ రోహిణి మేడం. నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ప్రేమ్యం వంశీకరణ గారి మాస్టర్ గారికి, మానస మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. మనం ఇప్పటి వరకు మన యొక్క చైతన్య శక్తుల్లో 2 శక్తుల గురించి మనం తెలుసుకున్నాం మాస్టర్స్. సాఫల్య శక్తి, పరాక్రమ శక్తి. ఇప్పుడు పాలనా శక్తి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. పాలనా శక్తి అంటే ఇది ప్రతి ఒక్కరిలో ఉంటది. స్త్రీలలోనూ ఉంటది, పురుషుల్లోనూ ఉంటది. అయితే స్త్రీలకి ఏ కుటుంబాల్లో అయితే స్త్రీలకి అధికారం ఇచ్చి ఉంటారో ఆ కుటుంబము చాలా అద్భుతంగా ఉంటది. అక్కడ సంపదలు కూడా ఉంటాయి. అదే కొన్ని కుటుంబాల్లో పురుషుల అధికారం ఇచ్చినప్పుడు అక్కడ చాలా వరకు అన్ని అని చెప్పట్లేదు, అందరూ అని నేను చెప్పట్లేదు, చాలా పర్సెంటేజ్ వరకు అయితే ఆ కుటుంబాలు వెనకబడిపోతాయి మాస్టర్స్. ఎందుకంటే ఆ పురుషులకి అధికారం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే అక్కడ డబ్బులు తెచ్చి ఎక్కడ పెట్టడమో, ఎక్కడ డబ్బులు తెచ్చి అక్కడ తీసుకెళ్లి పెట్టడమో, వాళ్ళకి ఒకేసారి ఎక్కువ డబ్బులు వచ్చి పడిపోవాలి అనే భావంతో మొత్తము అక్కడ సంపదలకి దూరం అవ్వాల్సి, అప్పులు పాలవ్వాల్సి వచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఇది అందరికీ సంబంధించింది కాదు, చాలా వరకు అని మనం అందరం గుర్తించాలి. అయితే ఇక్కడ పాలనా శక్తి ఎలా ఉంటది అయితే ఫర్ ఎగ్జాంపుల్ తెలుసుకుంటే ఒక రెవెన్యూ శాఖ వాళ్ళు చక్కగా కొబ్బరికాయ, అంటిపళ్ళు, పళ్ళుకాయలు అన్ని తీసుకొని గుడికి వెళ్తారండి మాస్టర్స్. గుడికి వెళ్తే అక్కడ పూజారి అనమాట అర్చన చేపించేసి, వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా అనేసి వాళ్ళు చక్కగా అర్చన చేసి ఏమంటారంటే సర్వే జన సుఖినో భవంతు అనేసి ఆశీర్వదిస్తారనమాట. ఆశీర్వదిస్తే అక్కడ రెవెన్యూ అధికారులు ఏమంటారంటే అదేంటి, మేము పళ్ళు కాయలు తీసుకొని వస్తే మీరు అందరికి ఆశీర్వదిస్తారేంటి అనేసి అక్కడ గొడవ పెట్టుకుంటారు అనమాట. అంటే అలా ఉంటదన్నమాట కొంతమంది పాలనా శక్తి. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అందరికీ సంబంధించింది. అందుకే ఆ పూజారి అందరికీ సర్వేజన సుఖినో భవంతు అన్నారు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా డిపార్ట్మెంట్ కి ఆశీర్వదించాలి అనేసి వాళ్ళు అనుకుంటున్నారండి. అంటే అలా ఉండకూడదు పాలనా శక్తి. పాలనా శక్తి అంటే అందరికి సంబంధించింది, సమన్వయంతో ఉండాలి. కానీ చాలా వరకు ఈ పాలనా శక్తిని ప్రతి ఒక్కరిలో ఉంటది అనేసి చెప్పుకున్నాం కదా. కానీ ఇది నాశనం చేసుకుంటున్నారు. ఎలా అంటే ఒక పెద్దామె ఉంటది, కూతురిని ఒకలా చూస్తది, కోడల్ని ఒకలా చూస్తది. మరి తనలో ఉన్న పాలనా శక్తిని తను నాశనం చేసుకున్నట్టే. అదే పురుషులు కూడా అందరినీ కుటుంబంలో ఒకేలాగా చూడకపోవడం వల్ల వాళ్ళలో ఉన్న పాలనా శక్తిని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ పాలనా శక్తి సరిగ్గా ఉండాలంటే సమన్వయంతో ఉండాలి. అంటే అందరి పట్ల సమాన తత్వంతో ఉండాలన్నమాట.
అలా ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్న పాలనా శక్తి రక్షింపబడుతుంది. అయితే ఈ పాలనా శక్తి వల్ల లాభం ఏంటి? లాభం ఏంటి అంటే సర్వజీవ సంరక్షణ. ఈ పాలనా శక్తి వల్ల సర్వజీవ సంరక్షణ జరుగుతుంది మాస్టర్స్. కనుక ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉన్న ఈ పాలనా శక్తిని ఎవరికి వారుగా చైతన్యపరుచుకోవాలి, అంటే యాక్టివేట్ చేసుకోవాలంటే అందరి పట్ల సమాన భావంతో ఉండాలి. అంటే ఇంకా చక్కగా చెప్పాలంటే పాలనా శక్తి అనగానే ఎవరికి వారు ప్రెజెంట్ చేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె ఉంది, తన భర్త చనిపోయారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు నీకేం తెలుసు పిల్లల్ని పోషించడానికి, నీకేమీ తెలీదు అన్నట్టుగా ఆమెను చూస్తారు. కానీ ఆమె ఏం చేస్తుంది, చక్కగా తన పిల్లల్ని చదివించుతుంది. తను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన పిల్లల్ని చదివించుకొని తన యొక్క కుటుంబాన్ని చక్కదిద్దుతుంది. అంటే అక్కడ తనని తను నిరూపించుకోలేదు, తనని తను ప్రెజెంట్ చేసుకుంది అనమాట. అంటే అది అసలైన పాలనా శక్తి. ఇది ప్రతి ఒక్కరిలో ఉంటది అనమాట. దీన్ని గుర్తించడం వల్ల సర్వజీవ సంరక్షణ జరుగుతుంది మాస్టర్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే కళ్యాణ శక్తి. కళ్యాణ శక్తి అంటే ఈశ్వర శక్తి. దీనికి ఆత్మపారాయణ తత్వము అనే తత్వము పెరుగుతుంది అనమాట ఈ శక్తి ఉంటే. అయితే ఈ శక్తి కూడా స్త్రీ పురుషులు అందరిలో కూడా ఉంటది మాస్టర్స్. కళ్యాణ శక్తి అన్నది అందరిలో ఉంటది. అయితే ఈ కళ్యాణ శక్తిని నాశనం చేసేది ఏంటి అంటే అంగీకారం లేకపోవడమే. ఈ కళ్యాణ శక్తిని ఆ వాదోపవాదాల వల్ల నాశనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ కళ్యాణ శక్తి మనలో పెంపొందించుకోవడం వలన ఏం జరుగుతుందంటే చక్కగా మన లోపల ఉన్న ఆత్మ పారాయణ తత్వం పెరుగుతుంది. కనుక మనము ప్రతి ఒక్కటిని అంగీకరించడం వల్ల మనలో ఆత్మ పారాయణ తత్వము అనే వ్యక్తించబడుతుంది అనమాట ఈ కళ్యాణ శక్తి వల్ల. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగుంటదంటే చాలా మంది నేను చెప్పిందే సత్యము, నేను పట్టుకుని కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా అంటూ ఉంటారనమాట. కానీ అలా అంటే అలా ఉన్నా సరే వాళ్ళు అంగీకరించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఒక భార్య భర్తలు ఉంటారు. ఆమె అనమాట భక్తురాలు, అతను అనమాట సాధకుడు. అయితే ఆమె చక్కగా పూజ చేసుకుంటూ ఉంటదన్నమాట. పూజ చేసుకుంటూ దీపం పెట్టుకొని పూజ చేసుకొని అక్కడ కూర్చొని నమస్కారం పెట్టుకుంటూ ఉంటది. కానీ అలా ఆయన సాధకుడు కదా, అతను వచ్చి ఏం చేస్తాడంటే ఇదంతా అణువుల సముదాయము, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు ఇది, ఈ ఫోటోలు ఇవన్నీ కూడా అణువుల సముదాయం అని అతను చెప్తాడనమాట. కానీ ఆమె ఏం చేస్తదంటే తర్వాత ఒక చక్కని కృష్ణుడి బొమ్మ తయారు చేసి అక్కడ గోడకు పెడతదనమాట. వాళ్ళ ఆయన వచ్చి అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంది కృష్ణుడి బొమ్మ అనేసి అంటదనమాట. ఆమె ఏనంటది ఇదంతా అణువుల సముదాయమే కదా అనేసి అంటది. నెక్స్ట్ తర్వాత రోజు ఏం చేస్తదంటే తను చక్కగా అందంగా రెడీ అయ్యి వస్తుంది మాస్టర్స్. అందంగా రెడీ అయ్యి వచ్చి అతను అనమాట ఆశ్చర్యంగా చూస్తాడు, ఏంటి ఎంత అద్భుతంగా రెడీ అయ్యావు అనేసి అంటే ఏముందిలేండి ఇదంతా అణువుల సముదాయమే కదా అనేసి అంటది. అంటే ఇక్కడ ఏంటి అంటే తనన్నిదే కానీ అంటే తను తన భక్తిని కించపరిచేది, కానీ తను చేసింది తనకి అర్థం అవ్వాలని అలా చేసింది అనమాట. అది జోక్ కావచ్చు, కాకపోతే ఏంటంటే అంగీకరించాలి, తన భక్తిని అంగీకరించాలి, ఆమె ఇతని సాధనని అంగీకరించాలి. అలా ప్రతిదాన్ని అంగీకరించడం వల్ల మన లోపల అంగీకార శక్తి పెరుగుతుంది. దానివల్ల ఆత్మపారాయణ తత్వము రక్షింపబడుతుంది. అయితే మనము ఇది చిన్న ఇది పెద్ద అని కాదు మాస్టర్స్, ప్రతిదాన్ని అంగీకరించాలి. చీమతో సహా అన్నిటిని కూడా అంగీకరించాలి. చీమ చూడండి, పంచదార ఇసుక కలిపి ఉంటే తను ఏమైనా కొసరుకుంటుందా, ఎవరినైనా తిట్టుకుంటుందా? చక్కగా దాన్ని అంగీకరించి తనకి ఏది కావాలో అది తీసుకుంటుంది. అలాగే ప్రతిని మన భర్తని కానీ, భార్యని, అత్తమామల్ని, ఆడపడుచుల్ని, బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎలా ఉంటే అలా అంగీకరించాలి. అలా అంగీకరించడం వల్ల ఏమవుతుందంటే మన లోపల అంగీకార తత్వము పెరుగుతుంది. అయితే ప్రతిదాన్ని అంగీకరించాలి, కానీ హింసని మాత్రము మనము అంగీకరించకూడదు. హింసను తప్ప ప్రతిదాన్ని అంగీకరించాలి. అయితే ఒక చిన్న వైరస్ మనందరికీ తెలుసు, కరోనా టైంలో ఆ చిన్న వైరస్ ఎంతమంది మానవుల్ని సమాజాన్ని దేశాన్ని గడగడలాడించింది. అంటే ఇక్కడ చిన్నది పెద్దది అని ఏమీ లేదు, ప్రతి దాన్ని కూడా దానికంటూ ఒకటి ఉంటది అనమాట, గడ్డి పోస్తూ సహా. కనుక ఇక్కడ చిన్న పెద్ద తక్కువ ఎక్కువ అనే భేదం లేకుండా ప్రతి దాన్ని
అంగీకరించుకుంటూ పోవాలి. ఇలా అంగీకరించడం వల్ల మనలో ఆత్మ పారాయణ తత్వము యాక్టివ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కళ్యాణ శక్తి వల్ల లాభం ఏంటంటే మనలో ఆత్మ పారాయణ శక్తి పెంపొందించబడుతుంది అనమాట. నెక్స్ట్ యోగ శక్తి. యోగ శక్తి అనగానే మనకి గుర్తొచ్చే మాస్టర్ ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ అనగానే యోగ శక్తి. అయితే ఈ యోగ శక్తి వల్ల లాభం ఏంటి అంటే ఆత్మనిష్ట, సౌందర్యము. ఎవరిలో అయితే అద్భుతమైన సౌందర్యం ఉంటుందో వాళ్ళలో ఆత్మనిష్ట అనే తత్వం ఉంటుంది. అయితే ఈ సౌందర్యము బయటికి కనిపించేది కాదు. బయట మన కనిపించే అందం కాదు, లోపల అంటే మన ఒక హృదయము మన లోపల ఉన్న గుణాలు, మనం ఆడే మాట తీరు ఇవన్నీ కూడా సౌందర్యానికి సంబంధించింది. అయితే ఇక్కడ చూడండి, అష్టవక్రుడు ఉంటాడు. అతను ఏమైనా అందంగా ఉంటాడా? అతను అష్ట వంకరలతో ఉంటాడు. కానీ అతని యొక్క జ్ఞానము, అతని యొక్క ఆత్మనిష్ట, అతని యొక్క యోగ శక్తి ఎలా ఉంటదంటే అష్టావక్ర గీత చదివితే మనకు అర్థమవుతుంది అనమాట అతని ఎంత జ్ఞానవంతుడో. అయితే ఇక్కడ సౌందర్యం అంటే మొహంలోన ఆకారంలోన కాకుండా అతని యొక్క హృదయాన్ని బట్టి మనము అర్థం చేసుకుంటాము అష్టావక్ర గీతలోని జ్ఞానము. అదే విధంగా మన లోపల ఎక్కడైతే మనలో సౌందర్యవంతంగా మన హృదయం సౌందర్యవంతంగా ఉంటుందో మన లోపల అనమాట ఆత్మనిష్ట ఉన్నతంగా పెరుగుతుంది అనమాట. అయితే మనలో యోగ శక్తి ఎలా ఉంది? మన లోపల అందరిలో కూడా యోగ శక్తి ఉంటది. ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి శక్తి ఉంటది. అయితే మన లోపల యోగ శక్తి ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు అనమాట తుకారాం అనమాట పాటలు పాడుతూ ప్రోగ్రామ్ అంటే గుడిలో పాటలు పాడడానికి పాండురంగర్ దగ్గరికి ఒక ఊరు వెళ్ళారనమాట. ఒక ఊరిలో వెళ్ళి పాండురంగర్ గుడి దగ్గర చక్కగా పాటలు పాడుతున్నారు అనమాట. అందరూ చాలా మంది ఊర్లో చాలా మంది ఒక 100 మంది 200 మంది వరకు ఆ జనాభా మొత్తం వచ్చారు. తుకారాము పాటలు పాడుతూ అతని లోపల ఉన్న యోగ శక్తి కనెక్ట్ అయిపోయి పాడుతూ ఉంటాడనమాట. అక్కడ కూర్చున్న ప్రజలు ఇంకా 9, 10 అవగానే ఇంకా మనకి ఆకలి ఎక్కువ కదా, అందరూ చక్కగా భోజనానికి వెళ్ళిపోతారనమాట. కానీ తుకారామ్మకి అదేం తెలియదు అనమాట. అతను ఏంటి అంటే అతను తన లోపల ఉన్న యోగ శక్తికి కనెక్ట్ అయిపోయి పాటలు పాడుకుంటూ ఉంటాడనమాట. అతనికి తెలివి వచ్చినప్పటికి పాటలు పాడుకుంటూ మళ్ళీ అతని మెలకువ అంటే కాన్షియస్ లోకి వచ్చినప్పటికి ఉదయం అయిపోద్ది 5 అయిపోద్ది అనమాట. అయిపోయినప్పటికి చూస్తాడనమాట. అక్కడ ఎవరు ఉండరు. ఒక అతను మాత్రం కూర్చొని ఉంటాడు. అప్పుడు తుకారాం మెచ్చుకుంటాడు. అబ్బా, నీ లోపల యోగ శక్తి ఎంత అద్భుతంగా ఉంది, నీలో భక్తిభావం ఎంత అద్భుతంగా ఉందంటే ఏంటండి భక్తిభావం యోగ శక్తి అనేసి ఇలాంటి మాట్లాడుతున్నారు, నాకు ఇదేం అర్థం కావట్లేదు, కానీ మీరు త్వరగా లేస్తే నేను ఈ షాప్ పట్టుకొని వెళ్ళిపోతున్నాను. లేకపోతే మా ఆవిడ అనమాట ఈ షాప్ నన్ను తీసుకెళ్ళకపోతే ఇంటికి నన్ను తిడతాది అనమాట. అందుకే కూర్చొని ఉన్నాను. మీరు ఎప్పటికీ కాన్షియస్ అంటే తెలివి రావటం లేదు, మీ గోళ మీదే తప్ప నా మాటలు పట్టించుకోరు అనేసి అంటారనమాట. అది అతని యొక్క యోగ శక్తి. కనుక యోగ శక్తి ఇలా ఉండకూడదు, తుకారం లాగా ఉండాలన్నమాట యోగ శక్తి అన్నది. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నాం. గంటలు 5 గంటలు 10 గంటలు కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఎంతసేపు ధ్యానం చేస్తున్నాం కాదు, ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉంటున్నాము అన్నది అది అద్భుతమైన సౌందర్యము. ఇంకొకటి ఏంటంటే చాలా మంది మాట్లాడతారనమాట, ఈ పూజలు వద్దు, ఫోటోలు వద్దు, ఇవన్నీ నేను తీసి పడేసాను, ఓన్లీ సాధన చేస్తాను అనేసి చాలా వరకు అంటారు. అయితే ఆ పక్కనే భక్తుడు ఉన్నాడు అనుకోండి, వాడికి హృదయం గాయపడుతుంది కదా, కనుక అలా మాట్లాడకూడదు అనమాట. కనుక మనం మాట్లాడే మాట ఎంత అద్భుతంగా ఉండాలి, ఎంత సౌందర్యంగా ఉండాలంటే అవతల వ్యక్తికి హత్తుకుపోయినట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మన లోపల సౌందర్యము రక్షించబడుతుంది. తద్వారా ఆత్మనిష్ట పెరుగుతుంది అనమాట. అయితే ఈ యోగ శక్తి వల్ల లాభం ఏంటి అంటే సౌందర్యము, ఆత్మనిష్ట. అయితే ఈ యొక్క యోగ శక్తి అనగానే మనకి వీటికి మాస్టర్ ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన యోగ శక్తి కల అతను. ఆత్మనిష్ట, సౌందర్యము, అతను మాట్లాడే మాట, ఆ స్మూత్, అసలు ప్రతిదీ కూడా అలా ఉండిపోవలసింది ఎలాంటి వారైనా సరే, అంత అద్భుతంగా ఉంటది. కనుక యోగ శక్తి మాస్టర్ శ్రీకృష్ణ పరమాత్మ. నెక్స్ట్ మాస్టర్స్ ప్రేమ శక్తి. ప్రేమ శక్తి కూడా ప్రతి ఒక్కరిలో ఉంటది. లోపల మన యొక్క జీవశక్తిగా మన లోపల ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ శక్తి ఉంటది అనమాట. అయితే మన లోపల ఉన్న ఈ ప్రేమ శక్తిని చైతన్యపరుచుకోగలిగితే మన లోపల ఉన్న అసూయ ద్వేషాలు అనేవి మాయమైపోతాయి.
ఈ అసూయ దేశాల వల్ల కూడా మనము ఎన్నో జన్మలు తీసుకోవాల్సి ఉంటది. కనుక మన లోపల ప్రేమ శక్తిని పెంచుకోగలిగితే, వికసింపజేసుకోగలిగితే ఈ యొక్క అసూయ ద్వేషాలనేవి నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందంటే, మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా ఈ యొక్క ప్రేమ శక్తి మన లోపల విస్తృతంగా పెరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలంటే, ఒక గురువు గారు ఉంటారనమాట. ఒక అరటిపండుని తన శిష్యుడికి ఇస్తాడు. తన శిష్యుడికి ఇచ్చి ఒక విషయం చెప్తాడనమాట. నీకు ఎంతో ఇష్టమైన వాళ్ళకి ఈ అరటిపండు ఇవ్వు అనేసి. అప్పుడు వెంటనే ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే, చక్కగా అరటిపండు తొక్కలిసి తింటాడనమాట. ఏంటి నువ్వేం చేస్తున్నావంటే, నీకు ఎంతో ఇష్టమైన వారికి ఇమ్మంటారు కదా, నేనంటే నాకు చాలా ఇష్టము, అందుకే నేను తింటున్నాను అని చెప్తాడనమాట. కనుక అలా ఉండాలి మాస్టర్. మనల్ని మనము చక్కగా ప్రేమించుకోగలగాలి. మనల్ని మనము ఎలా ఉన్నామో అలా ప్రేమించగలిగితే మన యొక్క గుణాల్ని, మన లోపల ఉన్న భయాల్ని, మన యొక్క మన లోపల ఉన్న అసూయ ద్వేషాల్ని, మన లోపల ఉన్న జ్ఞానాన్ని మనం ఎలా ఉన్నామో అలా ప్రేమించుకోగలగాలి. అలా ప్రేమించుకోగలిగితే మాత్రము అద్భుతంగా ఉంటదన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు యూత్ ఏం చేస్తారంటే, తన యొక్క పరమాత్మ ఇచ్చిన జీవితాన్ని ఎంతో చులకనగా చూస్తున్నారనమాట. వాళ్ళ కోసం వీళ్ళ కోసం చనిపోవడము, తన ప్రేమించిన వ్యక్తుల కోసం చనిపోవడము, లేకపోతే తన ప్రేమించిన వ్యక్తుల కోసము తన బ్లడ్ తీసి లెటర్స్ రాయడము, ఇదంతా ప్రేమ శక్తి కాదు, రాక్షస శక్తి అనమాట. ఇలా ఉండకూడదు. మనకు ఇచ్చిన జీవితము చాలా అద్భుతమైనది. మనల్ని మనం ప్రేమించుకోగలిగినప్పుడే మన చుట్టూ వాళ్ళు కూడా ప్రేమించగలుగుతాము. మన దగ్గర ఒక కుండ ఉంది. ఆ కుండలో నీళ్లు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఎవరో వచ్చి నీళ్ళు అడిగితే మనం ఎలా ఇవ్వగలము? ఇవ్వలేం కదా! అదే విధంగా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మన చుట్టూ వాళ్ళని కూడా ప్రేమించగలుగుతాము. కనుక మన లోపల మనకున్న మన శరీరాన్ని, మన యొక్క హైట్ ని, మన యొక్క కలర్ ని, ప్రతి దాన్ని మనం ఎలా ఉన్నామో అలా ప్రేమించగలగాలి. మన యొక్క పొట్టని ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతున్న ఆడవారు, మగవారు ఏంటంటే, వాళ్ళ యొక్క పొట్ట చూసి కొంచెం తింటే పొట్ట వచ్చేస్తుందని భయపడిపోతారనమాట. ఆ పొట్టని కూడా ప్రేమించగలగాలి. మనం చూడండి, వినాయకుడి పొట్టని చక్కగా పూజ చేస్తామన్నమాట. ఓ బజ్జి గణపయ్య, నీ బంటు నేనయ్యా, ఇంకా ఉండ్రాలు తినయ్యా అనేసి అంటాము. అయితే మన వరకు వచ్చినప్పుడు మాత్రము మనల్ని మనము ఏం తెచ్చి బొజ్జొచ్చింది బాబు, నేను బాగోలేను, అసలు ఎలా ఉన్నానంటే అందరూ చూసి నన్ను అసహించుకుంటారు అని అంటాము. కానీ మనం ఇచ్చిందే కదా, మనం తిన్న ఆహారం వల్లే కదా మనకి బొజ్జొచ్చింది. కనుక మనల్ని మన పొట్టను కూడా మనము బొజ్జుని ప్రేమించుకోగలగాలి. అలా ప్రేమించగలిగినప్పుడు మాత్రమే మనలో ఈ యొక్క ప్రేమ శక్తి రక్షింపబడుతుంది మాస్టర్స్. అయితే ఈ యొక్క ప్రేమ శక్తి రక్షింపబడడం వల్ల మనలో అద్భుతంగా మన యొక్క చైతన్య శక్తి మన లోపల ఉన్న ప్రేమ శక్తిని రక్షింపబడడం వల్ల మన లోపల ఉన్న అసూయ దేశాలు నుంచి బయటపడగలము. లేదు మనల్ని మనం ప్రేమించుకోలేకపోయాము అనుకోండి, పక్కవాడిని చూసి ద్వేషిస్తాము, పక్కవాడి మీద అసూయ పడతాము. వాడు ఎంత అద్భుతంగా ఉన్నాడో, వాడు ఎంత బాగా సంపాదిస్తున్నాడో, వాడు ఎంత దేనిగా ఉన్నాడో, హై లెవెల్లో ఉన్నాడో. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోలేకపోతున్నాం కాబట్టి పక్కవాడిని ద్వేషిస్తున్నాం. దీనివల్ల యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. కనుక మనల్ని మనము ఫస్ట్ ప్రేమించుకోవాలి. అయితే మన లోపల అన్ని శక్తులు ఉంటాయి మాస్టర్స్. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అన్ని శక్తులు మన లోపల విత్తనం రూపంలో ఉన్నాయి. అయితే వాటిని మొలకెత్తగలిగే ఆ యొక్క శక్తి మనం ఇప్పుడు ఇవి ఆచరించడం వల్ల అవి మొలకెత్తి చైతన్యవంతంగా ఇంకా పెరుగుతాయి అన్నమాట. మొక్కగా పెరుగుతాయి అన్నమాట. అయితే ఈ యొక్క చైతన్య శక్తులన్నింటినీ యాక్టివ్ చేసుకోవాల్సిన బాధ్యత మన లోపలే ఉంది. కనుక ఈ శక్తులన్నీ ఇంకోసారి వివరిస్తాను మాస్టర్స్. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ సాఫల్య శక్తి. ఈ సాఫల్య శక్తి వల్ల లాభం ఏంటి అంటే బుద్ధి, జ్ఞానము. అయితే దీన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలంటే, మనము ప్రతి పనిని కూడా పాజిటివ్ గా ఆలోచించము. ప్రతి ఆలోచన మనం చేసే పని పట్ల, మనము పెట్టే సంకల్పాల పట్ల కూడా ఎటువంటి వికల్పాలు లేకుండా పాజిటివ్ గా ఆలోచించగలగాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే పరాక్రమ శక్తి. దీని వల్ల లాభం ఏంటి అంటే విజయము, పురుషార్థము. అంటే ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడగలగాలి అని ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతామో ఈ యొక్క శక్తి మనలో రక్షింపబడుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే పాలనా శక్తి. పాలనా శక్తి వల్ల లాభం ఏంటి అంటే సర్వ జీవ రక్షణ.
అయితే ఇది మనలో ఏ విధంగా యాక్టివ్ అవుతుంది అంటే సమన్వయము, అందరి పట్ల సమన్వయ పాలన చేయడం వల్ల మనలో ఈ శక్తి వికసింపబడుతుంది. నెక్స్ట్ వన్ కళ్యాణ శక్తి. కళ్యాణ శక్తి అంటే దీని వల్ల లాభం ఏంటి అంటే ఆత్మ పారాయణ తత్వము. అయితే దీన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలంటే అంగీకారం ద్వారా, ప్రతి ఒక్కదాన్ని అంగీకరించడం వల్ల మనలో ఆత్మ పారాయణ తత్వము పెరుగుతుంది. నెక్స్ట్ వన్ యోగ శక్తి. యోగ శక్తి అంటే దీని వల్ల లాభం ఏంటి అంటే ఆత్మనిష్ట, సౌందర్యము. అయితే మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట తీరు, మన యొక్క భావము, ఇలాంటివన్నీ కూడా మన యొక్క సౌందర్యాన్ని, మన యొక్క అంతర్ సౌందర్యాన్ని పెంపొందించబడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ప్రేమ శక్తి. ఈ ప్రేమ శక్తి వల్ల లాభం ఏంటంటే అసూయ, ద్వేషాల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే దీన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలంటే మనల్ని మనం ప్రేమించుకోవడం వలన ఇది యాక్టివ్ చేసుకోవచ్చు. ఇవి మాస్టర్స్ ఈ రోజు మనలో ఉన్న 6 శక్తుల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అయితే ఈ శక్తులన్నీ మన లోపల విత్తనం రూపంలో ఉంటాయి. వీటిని మనం నీరు పోసి వాటిని మొక్కలుగా చేయవలసిన బాధ్యత మనకే ఉంది. కాబట్టి మన యొక్క ఇప్పుడు చెప్పుకున్న వాటిని దాంట్లో మనము ఉన్నాము. వీటి యొక్క పర్సంటేజ్ ని మనం పెంచుకుంటూ పోవడం వల్ల ఈ యొక్క శక్తులన్నీ కూడా చైతన్యపరచుకోగలుగుతాం మాస్టర్స్. అది ఈ రోజు క్లాసు. ఈ రోజు ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన వంశీ మాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ.